హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు ఎంతో హెల్తీగా ఉండే కరివేపాకు చట్నీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం పిడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగబెడలు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిబెడలు, 1/4 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటినంతా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా మొత్తం ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి 10 నుంచి 12 వరకు రెడ్ చిల్లీస్ వేస్తున్నానండి. మీరు కారానికి సరిపడా రెడ్ చిల్లీస్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 10 to 12 వరకు రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. ఈ రెడ్ చిల్లీస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు కరివేపాకుని తీసుకుంటున్నాను. నేను ఈ కరివేపాకుని బాగా వాష్ చేసుకొని డ్రై అయిన తర్వాతనే చేసుకుంటున్నానండి ఈ కరివేపాకు చట్నీ అనేది. ఈ కరివేపాకుని కూడా లో ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలండి. చూసారు కదండి, ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని అంతా గ్రైండ్ చేసేసుకుందామండి. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి 6 నుంచి 7 వరకు వెల్లుల్లి, అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇందులోకి చింతపండు వేస్తున్నానండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకొని వీటిని అంతా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా కొంచెం కచ్చపచ్చగానే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని వీటినంతా ఒక బౌల్లో తీసేసుకుందామండి. మీరు ఈ చట్నీని రోల్లో తెంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో అందరి దగ్గర రోల్ అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి ప్రెజెంట్ నౌ డేస్లో. సో అందుకనేసి నేను మిక్సీ జార్లో వేసుకొని ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అంత ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. హెల్తీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కరివేపాకు చట్నీ అనేది. ఈ చట్నీనే కాకుండా కరివేపాకు పొడిని కూడా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలా అనేది మన ఛానల్లో వీడియో ఉంది. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, టేస్టీగా ఎంతో హెల్తీగా ఉండే కరివేపాకు చట్నీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.